ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన, గాయత్రి ప్రార్థన. ఎందుకంటే మన జీవితం అంతా బుద్ధిపైనే ఆధారపడి ఉంది. బుద్ధిలో ఎలాంటి నిర్ణయం జరిగితే మనం శరీరంతో అదే ప్రయత్నం చేస్తాం. బుద్ధిలో చెడు నిర్ణయం జరిగితే, చెడు బుద్ధి పుడితే మనం శరీరంతో చెడు పనులు చేస్తాం. చెడు పనులు దుఃఖానికి కారణమవుతాయి. మనం చేసే ప్రతి కార్యం వెనుక మన బుద్ధి ఉంది. బుద్ధి సద్బుద్ధి కాకుంటే మన జీవితం దుఃఖమయమైపోతుంది. కనుక బుద్ధిని ప్రేరేపించే పనులు చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాంటి పనులు చేయాలి, అట్లాంటి ప్రార్థన చేయాలి. మనం ఈ బుద్ధి అనేది మన శరీరంలో అన్నిటికంటే సూక్ష్మమైన పదార్థం. ఈ శరీరము ఎక్కడి నుంచి ప్రారంభమైంటే మూల ప్రకృతి. మూల ప్రకృతి నుంచి మహాతత్వం, మహాతత్వం ఏ బుద్ధి. దీనిలో సత్వ, రజో, తమో అనే 3 రకాల కణాలు ఉంటాయి. ఈ బుద్ధి చక్కగా పనిచేయాలంటే సాత్వికంగా ఉండాలి. అందులో సత్వగుణం అధికంగా ఉండాలి. సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు మనకు సత్వబుద్ధి పుడుతుంది. ఆ సత్వబుద్ధి మనతో సత్కార్యాలు చేయిస్తుంది. అయితే సత్వబుద్ధి పుట్టడానికి మనం సాత్విక ఆహారం తీసుకోవాలి, మంచి జ్ఞానాన్ని పొందాలి, ఈశ్వరుని ప్రార్థన చేస్తుండాలి. మన సంస్కారాలు కూడా ఉంటాయి. మన సంస్కారాలు ఉన్న వాటిని ఏమి చేయలేము. ఇక ముందు ఏర్పడే సంస్కారాలు మంచివి ఏర్పడాలంటే మంచి కర్మలు చేస్తుంటారు. బుద్ధి కర్మానుసారం. మంచి బుద్ధి రావాలంటే మంచి కర్మలు చేస్తుండాలి. మంచి కర్మలు చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, మంచి ఆహారం తీసుకుంటూ, మంచి పరిసరాల్లో జీవిస్తూ, మంచి మనుషుల మధ్య జీవిస్తూ మన బుద్ధిని చక్కగా పనిచేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బుద్ధి చక్కగా పనిచేస్తే అన్ని చక్కగా పనిచేస్తాయి. బుద్ధి ఎంత తీవ్రంగా పనిచేస్తే మనం అంత సాధిస్తాం. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవి 4 సిద్ధించడం కోసం మానవ జన్మ వచ్చింది. ఇవి 4 సిద్ధించాలంటే మన బుద్ధి చక్కగా పనిచేయాలి. ఆ బుద్ధి చక్కగా పనిచేసినప్పుడే ధర్మజ్ఞానాన్ని పొందుతాము, అర్థజ్ఞానాన్ని పొందుతాము, కామజ్ఞానాన్ని పొందుతాము, మోక్ష జ్ఞానాన్ని పొందుతాము. అంతేకాదు ఆ జ్ఞానాలను పొంది ఆ జ్ఞానాలను చక్కగా ఉపయోగించి ఈ ధర్మార్థక మోక్షం సాధిస్తాం. కనుక బుద్ధిని చక్కగా ఉంచుకోవాలి. ఆ బుద్ధిని చక్కగా ఉంచుకోవడం కోసమే గాయత్రి ఉపాసన. గాయత్రి ద్వారా మనము చక్కటి బుద్ధి వచ్చే వరకు, సద్బుద్ధి వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సద్బుద్ధి మనందరి లక్ష్యం కావాలి. సద్బుద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళు ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు. సద్బుద్ధి గల మనుషుల యొక్క సమూహము ఈ ప్రపంచాన్ని స్వర్గతుల్యం చేస్తుంది.